Cells of immune system consist of three types of cells: lymphocytes, phagocytes, axillary cells. First, lymphocytes. Lymphocytes are main cells of the immune system. Immune system లో మెయిన్ సెల్స్ ఏంటంటే లింఫోసైట్స్. లింఫోసైట్స్ లో సైజుని బేస్ చేసుకుని 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే స్మాల్ లింఫోసైట్స్, లార్జ్ లింఫోసైట్స్. స్మాల్ లింఫోసైట్స్ అంటే ఏమొస్తుంది అంటే బి సెల్స్, టీ సెల్స్ అనేవి స్మాల్ లింఫోసైట్స్ అంటాం. లార్జ్ లింఫోసైట్స్కి వచ్చేసరికి మనకి ఏముంటుంది అంటే ఎన్కే సెల్స్, నేచురల్ కిల్లర్ సెల్స్ వస్తాయి. లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్ అంటారు వాటిని. ఫస్ట్ బి సెల్స్. ఇవి బి సెల్స్ నన్ను, ఇది బి సెల్. బి సెల్ ని సరౌండ్ చేస్తూ బి సెల్ యొక్క మెంబ్రెయిన్ మీద, అంటే బి సెల్ అంటే బి లింఫోసైట్స్ అంటారు. ఈ బి లింఫోసైట్స్ యొక్క మెంబ్రెయిన్ ని అటాచ్ చేస్తూ ఏమున్నాయి అంటే యాంటీబాడీస్ ఉన్నాయి. ఇవి యాంటీబాడీస్. వీటిని మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్ అంటాం. ఈ మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్ అనేవి ఓన్లీ బి సెల్స్ మీదే ఉంటాయి. ఓకేనా? వీటిని రెసెప్టార్ అని కూడా అంటారు, బి సెల్ రెసెప్టార్స్ అంటారు. ఓకేనా? మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్, మెంబ్రెయిన్ అటాచ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్ అంటారు. బి సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బి సెల్స్ మాత్రమే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. టీ సెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయను, ఇంపార్టెంట్ అది. ఇవేం చేస్తున్నాయి అంటే బి సెల్స్ అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. ఇవేం చేస్తున్నాయి అంటే క్యాప్చర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్. సర్క్యులేటింగ్ అంటే మనం ఏం చెప్తామంటే హ్యూమరస్ అంటున్నాను. హ్యూమరస్ అంటే ఏంటంటే లిక్విడ్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిల్లో ఉండే యాంటీజెన్స్ ని ఇవి ఎంగల్ఫ్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా? అంటే ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ క్యాప్చర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ ని క్యాప్చర్ చేసేదంటే బి సెల్స్. ప్రొడ్యూస్ అంటే మనకు బి సెల్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే బోన్ మ్యారో. అడల్ట్ మ్యామల్స్ లో బోన్ మ్యారో నుంచి ఫామ్ అవుతుంది బి సెల్స్ అనేవి. అదే ఫీటస్ లో అయితే కనుక లివర్ నుంచి ఫామ్ అవుతాయి. బర్డ్స్ లో అయితే కనుక బర్సా ఫ్యాబ్రికస్. బర్డ్స్ లో ఉండే లింఫాయిడ్ ఆర్గాన్ ఏదంటే బర్సా ఫ్యాబ్రికస్. నన్ను ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. బర్డ్స్ లో ఉండే లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటంటే బర్సా ఫ్యాబ్రికస్. బర్డ్స్ లో అయితే కనుక పీ సెల్స్ అనేవి బర్సా ఫ్యాబ్రికస్ నుంచి ఫామ్ అవుతుంది. ఫీటస్ లో అయితే లివర్ నుంచి, అడల్ట్ లో అయితే కనుక బోన్ మ్యారో నుంచి ఫామ్ అవుతుంది. మెచ్యూర్ బి సెల్స్ ఏమంటామంటే ఇమ్యూనో కాంపిటెంట్స్ బి సెల్స్ అంటాం. ఇమ్యూనో కాంపిటెంట్ బి సెల్స్ అంటాం మెచ్యూర్ బి సెల్స్ ని. ఈ మెచ్యూర్ బి సెల్స్ ఏమవుతుంది అంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఫామ్ అయ్యి, అంటే బోన్ మ్యారోలో ఫామ్ అయ్యి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోకి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోకి వెళ్తున్నాయి. ఎందుకంటే కనుక అక్కడ ఫంక్షనల్ గా కన్వర్ట్ అవటం కోసం. కదా? అంటే మనకి మెచ్యూర్ అవటం, ఫామ్ అవటం అన్ని ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో, ఫంక్షనల్ గా కన్వర్ట్ అయ్యేది మాత్రం సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇవేమవుతుంది అంటే ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్స్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫంక్షనల్ గా కన్వర్ట్ అవుతుంది అన్న. అంటే మెచ్యూరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక బోన్ మ్యారోలో మెచ్యూరేషన్ అవుతుంది. ఫంక్షనల్ గా కన్వర్ట్ అయ్యేది ఎక్కడంటే కనుక సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో కన్వర్ట్ అవుతుంది. బి సెల్స్ లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయని చెప్తున్నాను అన్న. అవేంటంటే మెమరీ సెల్స్, ప్లాస్మా సెల్స్. మెమరీ సెల్స్ ఏంటంటే లాంగ్ లీవ్డ్ అంట. ప్లాస్మా సెల్స్ కి వచ్చేసరికి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాస్మా సెల్స్. వీటిని ఎఫెక్టార్ బి సెల్స్ అని కూడా అంటారు. ప్లాస్మా సెల్స్ నుంచి మాత్రమే యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయన్న. మెమరీ సెల్స్ అనేవి లాంగ్ లివ్డ్, అలా ఉండిపోతాయి. సేమ్ యాంటీజెన్ ఎప్పుడన్నా ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంటే ఆ మెమరీ సెల్స్ వెంటనే ఐడెంటిఫై చేసేసి మల్టిప్లై చేసి వాటికి ఎగ్నెస్ట్ గా యాంటీబాడీస్ ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ టీ సెల్స్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇవి కూడా బోన్ మ్యారోలోనే ఫామ్ అవుతున్నాయి. టీ సెల్స్ నే టీ లింపోసైట్ సెల్స్ అంటారు, లేదా టీ సెల్స్ అంటాం కదా. ఇవి ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇవి కూడా బోన్ మ్యారోలోనే ఫామ్ అవుతున్నాయి. ఇవేంటంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయవు.
ఇంపార్టెంట్. యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసేది బి సెల్స్ మాత్రమే. టీ సెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వాటికి లేదు. దాంతోపాటుగా టీ సెల్స్ అనేవి ఫ్రీ ఆర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేయలేవు. నన్ను ఎందుకు ఐడెంటిఫై చేయలేవు? బి సెల్స్ అయితే ఐడెంటిఫై చేస్తున్నాయి. ఏది యాంటీజెన్స్ ఎక్కడన్నా ఉంటే కనుక, అంటే ఫ్రీగా ఉండే యాంటీజెన్స్ లేదా సర్క్యులేటింగ్ యాంటీజెన్స్, అంటే ఫ్లూయిడ్స్ లో సర్క్యులేట్ అవుతున్న యాంటీజెన్స్ ని ఇవి ఐడెంటిఫై చేయలేవు. ఎందుకు టీ సెల్స్ ఐడెంటిఫై చేయలేవంటే టీ సెల్స్ మీద మెంబ్రేన్ బౌండ్ యాంటీబాడీస్ లేవు కదా, అందువల్ల ఇవి ఐడెంటిఫై చేయలేవు స్పెసిఫిక్ రిసెప్టార్స్ అంటూ. ఇవేమవుతుందంటే మనకి బోన్ మ్యారోలో ఫామ్ అవుతున్నాయి. అంటే టీ సెల్స్ ఫామ్ అవటం బోన్ మ్యారోలో ఫామ్ అయ్యేసి బోన్ మ్యారో నుంచి మనకి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే థైమస్ లోకి వెళ్ళిపోతుంది. నన్ను థైమస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం అంతకుముందు. థైమస్ లో ఈ బి సెల్స్ అనేవి ఏమవుతుందంటే టీ సెల్స్ అనేవి మెచ్యురేషన్ అవుతున్నాయి. అంటే మనకు ఫామ్ అయ్యేదేమో బోన్ మ్యారోలో, మెచ్యూర్ అయ్యేదేమో థైమస్ లో. అందుకే వీటిని ఏమన్నామంటే టీ లింపోసైట్. టీ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే థైమస్ ని. ఓకేనా, టీ అంటే థైమస్ నాన్న, టీ సెల్స్. ఇవి మెచ్యురేషన్ థైమస్ లో అవుతుంది కాబట్టి వీటిని టీ సెల్స్ అన్నాం. అవి బోన్ మ్యారోలో మెచ్యురేషన్ అవుతుంది కాబట్టి వాటిని బి సెల్స్ అని చెప్తున్నాం. టైప్స్ ఆఫ్ టీ సెల్స్. సర్ఫేస్ ఆఫ్ టీ సెల్స్ కంటైన్స్ గ్లైకోప్రోటీన్ మాలిక్యూల్స్. టీ సెల్స్ యొక్క సర్ఫేస్ మీద గ్లైకోప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయన్న వాటిని సిడి మార్కర్స్ అంటారు. సిడి మార్కర్స్ అంటే క్లస్టర్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్ మాలిక్యూల్స్. దీన్ని బేస్ చేసుకొని టీ సెల్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఏంటంటే CD4 సెల్స్, CD8 సెల్స్. CD4 సెల్స్ T4 సెల్స్ అంటాం. CD8 సెల్స్ ని T8 సెల్స్ అంటాం. ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని టైప్స్ 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏం చెప్తున్నా? టీ హెల్పర్ సెల్స్, టీ సి సెల్స్, సప్రెసర్ టీ సెల్స్, మెమరీ టీ సెల్స్. ఫంక్షన్స్ ని బేస్ చేసుకుని ఫస్ట్ టీ హెల్పర్ సెల్స్, టీహెచ్ సెల్స్ అంటాం లేదా టీ హెల్పర్ సెల్స్ అంటాం. నన్ను వీటిలోకి వచ్చేసరికి ఏం చెప్తాం అంటే ఇది టీ హెల్పర్ సెల్స్. నన్ను ఇది మెంబ్రేన్ మీద ఇవి రిసెప్టార్స్. వీటిని టీసీఆర్ అంటారు, అంటే టీ సెల్ రిసెప్టార్స్ అంటాం. ఇవేంటంటే సిడి మార్కర్స్. ఈ మెంబ్రేన్ మీద గ్లైకోప్రోటీన్స్ అని చెప్పును. మెంబ్రేన్ మీద ఉండే గ్లైకోప్రోటీన్స్ సిడి మార్కర్స్ ఉంటాయి అని చెప్తుంది. సిడి మార్కర్స్ ఏంటంటే టీ హెల్పర్ సెల్స్ లో CD4 సెల్స్ ఉంటాయి అని చెప్తాం. CD4 మార్కర్స్ ఉంటాయి అని చెప్తున్నాం కదా, అంటే 4 గ్లైకోప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి అని చెప్తాం. ఇవి CD4 అంటే టీ హెల్పర్ సెల్స్ నే CD4 సెల్స్ అని కూడా అంటారు. ఇవేం చేస్తున్నాయంటే దే కెన్ రికగ్నైజ్ యాంటీజెన్ బై ద ప్రజెన్స్ ఆఫ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. ఇవేం చేస్తున్నాయంటే టీ హెల్పర్ సెల్స్ అనేవి మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం. టీ సెల్స్ అనేవి ఫ్రీ యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేయలేవు అని చెప్పాం. ఫ్రీ ఆర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేయలేము అని చెప్పాం. మరి ఎలా ఐడెంటిఫై చేస్తాయి? వీటిని ఐడెంటిఫై చేస్తాయి అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ని ఐడెంటిఫై చేస్తాయి. అంటే ఏ సెల్స్ అయితే యాంటీజెన్స్ తో అటాచ్ చేయబడిందో ఆ సెల్ యొక్క సర్ఫేస్ మీద, అంటే యాంటీజెన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ యాంటీజెన్ ని ప్రాసెసింగ్ చేసేసి, అంటే ఫ్రాగ్మెంట్ గా డివైడ్ చేసుకొని, అంటే సెల్ లోపల ఉండే కొన్ని మెకానిజమ్స్ ఏం చేస్తాయి అంటే ఆ సెల్ ని, అంటే లైసోజైమ్ ఉందనుకున్నాను, అదేం చేస్తుంది అంటే యాంటీజెన్ ని ఫ్రాగ్మెంట్ గా డివైడ్ చేస్తుంది. ఈ ఫ్రాగ్మెంటెడ్ యాంటీజెన్ ని ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనే ఉంటాయి, అవి తర్వాత చెప్తాం వాటి గురించి. ఎంహెచ్సి మాలిక్యూల్ ఏం చేస్తాయంటే ఈ ప్రాసెసింగ్ అయిన యాంటీజెన్ ని తీసుకొని ఆ సర్ఫేస్ మీద అలా ఉంచేస్తాయి. వాటిని ఏమంటాం అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటాం. వాటిని మాత్రమే ఈ టీ హెల్పర్ సెల్స్ ఐడెంటిఫై చేస్తాయి. ఒకవేళ యాంటీజెన్ సర్ఫేస్ మీద లేదనుకోండి అన్న, వాటిని ఐడెంటిఫై చేసే కెపాసిటీ వాటికి ఉండదు. టీ సెల్స్ ఐడెంటిఫై చేయాలంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ని ఐడెంటిఫై చేస్తాయి ఓకేనా. తర్వాత టీ హెల్పర్ సెల్స్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. ఇవేం చేస్తున్నాయంటే టీ హెల్పర్ సెల్స్ పేరులోనే ఉంది. ఇవేం చేస్తున్నాయంటే స్టిమ్యులేట్ బి సెల్స్. బి సెల్స్ యాక్టివేట్ అవ్వాలంటే టీ హెల్పర్ సెల్స్ కావాలి. దాంతోపాటు ఇవి ఏం చేస్తుందంటే టీ హెల్పర్ సెల్స్ స్టిమ్యులేట్ ద
మోనోన్యూక్లియర్ పాగోసైటిక్ సెల్స్, ఎంఎన్పి అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం ఫస్ట్ ఇయర్ లో, మోనోన్యూక్లియర్ పాగోసైటిక్ సెల్స్. టీసీ సెల్స్ ఇంకేం చేస్తున్నాయి అంటే, టీసీ సెల్స్ టు ఇనిషియేట్ ద సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ. ఇదేం చేస్తుందంటే సెల్స్ ని అటాక్ చేస్తున్న వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటారు. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతుంది నేను, అదేంటో తర్వాత చెప్తాను సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటే. తర్వాత ఇదేం చేస్తుందంటే రిజెక్షన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటెడ్ టిష్యూస్, రిజెక్ట్ చేస్తూ ఉంటుంది ట్రాన్స్ప్లాంటెడ్ టిష్యూస్ని కానీ ఆర్గాన్స్ని కానీ. ఏం చేస్తుందంటే రిజెక్ట్ చేస్తుంది మ్యాచ్ అవ్వకపోతే. ఓకేనా? తర్వాత ఇవేం చేస్తుందంటే సెక్రీట్స్ గామా ఇంటర్ఫెరాన్స్, గామా ఇంటర్ఫెరాన్స్ ని సెక్రీట్ చేస్తూ ఉంటుంటాయి టీ హెల్పర్ సెల్స్. టీ హెల్పర్ సెల్స్ నుంచి రిలీజ్ అయిన గామా ఇంటర్ఫెరాన్స్ వల్ల మ్యాక్రోఫేజెస్ అనేవి స్టిమ్యులేట్ అవుతున్నాయి నన్ను. ఈ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తున్నాయి అంటే స్టిమ్యులేట్ అయిన మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తున్నాయంటే సైటోకైన్స్ ని సెక్రీట్ చేస్తున్నాయి. ఈ సైటోకైన్స్ ఏం చేస్తున్నాయంటే టీ హెల్పర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. అదో నన్ను ఒక సర్కిల్ లాగా వేసుకున్నాం చూడన్న. టీ హెల్పర్ సెల్స్ మరలా ఏం చేస్తున్నాయి అంటే గామా ఇంటర్ఫెరాన్స్ రిలీజ్ చేస్తాయి. ఇలా సైక్లికల్ గా జరుపుకుంటూ వెళ్ళిపోతాయి కదా. అంటే గామా ఇంటర్ఫెరాన్స్ సెక్రీట్ చేసేది ఏంటంటే టీ హెల్పర్ సెల్స్. టీ హెల్పర్ సెల్స్ గామా ఇంటర్ఫెరాన్స్ సెక్రీట్ చేయడం వల్ల గామా ఇంటర్ఫెరాన్స్ ఏం చేస్తుంటే మ్యాక్రోఫేజెస్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ మ్యాక్రోఫేజెస్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుంటే సైటోకైన్స్ రిలీజ్ అవుతుంది. సైటోకైన్స్ దేనికి యూజ్ అవుతుందంటే టీ హెల్పర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి కదా. అది అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే బి సెల్స్ ని యాక్టివేట్ చేస్తున్నాయి అని చెప్పుకున్నా. అంటే బి సెల్స్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే బి సెల్స్ ని వేటిని రిమూవ్ చేస్తాయి అంటే సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ ని ఎంగల్ఫ్ చేస్తాయి అని చెప్పుకున్నాం, ఐడెంటిఫై చేస్తాయి అని చెప్పుకున్నాం, లేదా రిమూవ్ చేస్తాయి అని చెప్పుకున్నాం. అంటే సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ రిమూవ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఏమంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. హ్యూమరస్ లిక్విడ్స్ నన్ను ఫ్లూయిడ్స్, హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. సెల్లోకి వచ్చిన యాంటీజెన్స్ రిమూవ్ చేస్తుంది కాబట్టి దీన్ని సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటాడు. అంటే టోటల్ గా టీ హెల్పర్ సెల్స్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే బోత్ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ రెండిట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఏదంటే కనుక టీ హెల్పర్ సెల్స్. హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అంటే కనుక బి సెల్స్ ని యాక్టివేట్ చేయటం వల్ల. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అంటే కనుక యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ని ఐడెంటిఫై చేయటం, లేదా క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయటం, ఇవన్నీ చేస్తాయి. కాబట్టి ఏంటంటే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. ఇంపార్టెంట్ అన్న టీ హెల్పర్ సెల్స్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే బోత్ హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ రెండిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సప్రెసర్ టీ సెల్స్ నెక్స్ట్ టైప్ నన్న. ఇది సప్రెసర్ టీ సెల్స్ అనేవి. ఈ సప్రెసర్ టీ సెల్స్ అనేవి మనకి ఏం చేస్తుంది అంటే ఏవైతే ఉన్నాయో ఓన్ సెల్స్ అంటే బాడీ ఓన్ సెల్స్ ని అటాక్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సప్రెస్ చేస్తాయి. ఇప్పుడు టీ హెల్పర్ సెల్స్ ఉందనుకున్నాను, మనం ఏం చెప్పామంటే రిజెక్ట్ చేస్తాయి అని చెప్తున్నాం, గ్రాఫ్ట్ రిజెక్షన్ అని చెప్తున్నాం. అవి రిజెక్ట్ చేయకుండా ఉండటానికి ఏం చేస్తాయంటే సప్రెసర్ టీ సెల్స్ అనేవి టీ హెల్పర్ సెల్స్ ని సప్రెస్ చేస్తాయి. అదేవిధంగా టీసీ సెల్స్ ని కూడా సప్రెస్ చేస్తాయి. సప్రెస్ చేయడం వల్ల రిజెక్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకే వీటిని సప్రెసర్ టీ సెల్స్ అంటారు. నెక్స్ట్ మెమరీ టీ సెల్స్. కొన్ని సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే కొంతకాలం అలా ఉండిపోతాయి నన్ను. ఓకేనా? ఇవేంటంటే యాంటీజెన్ స్పెసిఫిక్ సెల్స్. వీటి నుంచి యాంటీబాడీస్ ఏం ఫామ్ అవ్వవు కానీ మెమరీగా అలా ఉండిపోతాయి. మనం ఆల్రెడీ బి సెల్స్ లో మెమరీ సెల్స్, ఎఫెక్టర్ సెల్స్ అని చెప్పుకున్నాం. మెమరీ సెల్స్ దానిలో ఏం చేస్తాయంటే మళ్ళీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వాటికి ఉంది. కానీ ఇక్కడ ఉండే మెమరీ టీ సెల్స్ కి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయవు. కానీ ఏం చేస్తుంది అంటే మెమరీ సెల్స్ గా అలా ఉండిపోయి సేమ్ యాంటీజెన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాటిని ఐడెంటిఫై చేస్తాయి. అంటే ఇవేం చెప్తున్నాం అంటే యాంటీజెన్ స్పెసిఫిక్ సెల్స్ అని చెప్తున్నాం. రికగ్నైజ్ చేసి వాటిని అటాక్ చేసి రిమూవ్ చేస్తాయి. అందుకే మెమరీ టీ సెల్స్ అని చెప్తున్నాం వీటిని. నెక్స్ట్ సైటోటాక్సిక్ టీ సెల్ లేదా టీసీ సెల్ అంటాం, లేదా కిల్లర్ టీ సెల్ అంటాం వీటిని. ఇంకా ఏమంటాం అంటే CD8 సెల్స్ అంటున్నాను అన్న. CD4 అంటే టీ హెల్పర్ సెల్స్, ఇవేంటంటే CD8 సెల్స్ అంటాం, CD+8 అంటున్నాను. ఇవేంటంటే రెసెప్టార్స్. ఇవి రెసెప్టార్స్. TCR రెసెప్టార్ అంటే టీ సెల్ రెసెప్టార్ అంటారు. TCR అంటే టీ సెల్ రెసెప్టార్ అంటాం.
ఇవి మార్కర్స్, CD8 మార్కర్స్ కదా, CD8 సెల్స్ అని కూడా అంటాం. ఇవేం చేస్తున్నాయి దే కెన్ రికగ్నైజ్ ద యాంటీజెన్ బై ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్. ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్ అంటే ఏంటంటే యాంటీజెన్ ఎంటర్ అయిన తర్వాత సెల్స్ ఏం చేస్తాయి అంటే యాంటీజెన్ ని ప్రాసెసింగ్ చేసేసి వాటిని ఏం చేస్తున్నాయి అంటే సర్ఫేస్ మీద ఇందా చెప్పుకున్న MSC మాలిక్యూల్స్ అని కదా ప్రాసెసింగ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ సెల్ అనేది ఏంటంటే ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్ అంటాం. ఒకసారి వైరస్ అటాక్ అయ్యి క్యాన్సర్ సెల్స్ గా ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ సెల్స్ గా ఫామ్ అవుతున్నప్పుడు అవేంటంటే కంట్రోల్లో ఉండవు. అందుకే వాటిని ఏమంటాం అంటే ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్ అంటాం కదా. వాటంతరికి అవే ఓన్ ఫంక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాయి. వైరస్ ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది, ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్ అంటాం. అటువంటి వాటిని ఐడెంటిఫై చేస్తాయని చెప్తున్నాను. ఇవేం చేస్తున్నాయి అంటే దే డిఫరెన్షియేటెడ్ ఇంటూ అంటే మనకి సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేవి ఇన్యాక్టివ్ గా ఉంటాయి. ఎప్పుడన్నా వైరస్ అటాక్ అయినప్పుడు ఏం చేస్తున్నాయి అంటే ఈ సైటోటాక్సిక్ టీ లింపోసైట్స్ గా కన్వర్ట్ అవుతాయి, అంటే ఎఫెక్టార్ టీ సెల్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి, అంటే డిఫరెన్షియేట్ అవుతాయి అని చెప్తారు. అంటే ఇన్యాక్టివ్ గా ఉన్నాయి కాస్త వాటి యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేసుకుని డిఫరెన్షియేట్ అవటం ఓకేనా, సైటోటాక్సిక్ టీ లింపోసైట్స్ గా లేదా ఎఫెక్టార్ టీ సెల్స్ గా కన్వర్ట్ అవుతాయి, అంటే అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవేం చేస్తున్నాయంటే ఇన్ఫెక్టెడ్ అంటే వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ని ఇంకనా అటాక్ చేసేసి ఆ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఇవి సెల్ ని అంటే వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి కాబట్టి దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతుంది. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ. టీ హెల్పర్ సెల్స్ అయితే బోత్ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ రెండిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కానీ టీసీ సెల్స్ మాత్రం ఓన్లీ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీలో మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ సెల్స్ ఏంటంటే స్మాలర్ సెల్స్ అయిపోయినాయి. ఇప్పుడు లార్జర్ సెల్స్, లార్జ్ గ్రాన్యులార్ లింపోసైట్స్, లార్జ్ LGLS లార్జ్ గ్రాన్యులార్ లింపోసైట్స్ అంటారు. NK సెల్స్ నేచురల్ కిల్లర్ సెల్స్ ఎగ్జాంపుల్ గా చెప్తాం. ఇవేం చేస్తున్నాయంటే డిస్ట్రాయ్ ద ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఆర్ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్. ఇన్ఫెక్టెడ్ సెల్స్ కానీ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ కానీ అటాక్ చేస్తాయి అని చెప్తున్నాను. దే ఆల్వేస్ ఇవేంటంటే ఎప్పుడు యాక్టివ్ ఫామ్ లోనే ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేవి ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటాయి. వైరస్ అటాక్ అయినప్పుడు మాత్రం యాక్టివేషన్ లోకి వస్తాయి. కానీ NK సెల్స్ అనేవి ఎప్పుడు యాక్టివేషన్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ లైన్ డిఫెన్స్ లో చెప్పుకున్నాం వీటి గురించి, ఇన్నేట్ ఇమ్యూనిటీలో చెప్పుకున్నాం వీటి గురించి. అదే సెకండ్ లైన్ లో చెప్పుకున్నా ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం వీటిని, అంటే బై బర్త్ వస్తుంది. ఇవి ఎప్పుడు యాక్టివేషన్ లోనే ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఏదైనా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, ఏదైనా ఫారిన్ సబ్స్టెన్స్ ఏదైనా ఎంటర్ అయినప్పుడు వాటిని ఐడెంటిఫై చేయటం ఓకేనా, వాటిని డిస్ట్రాయ్ చేయటం. వీటి రియాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నాను. ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ లో ఉండే సెల్స్ లో ఇంపార్టెంట్ సెల్స్ ఏదంటే ఈ సెల్స్ NK సెల్సే ఓకేనా. స్మాల్ క్యాన్సర్ సెల్ ఏదన్నా ఒక క్యాన్సర్ సెల్ ఏదన్నా వైరస్ అటాక్ అవటం వల్ల క్యాన్సర్ సెల్ గా ఫామ్ అవుతుంది అనుకున్నాను, ఆ క్యాన్సర్ సెల్ ని వెంటనే డిస్ట్రాయ్ చేసేస్తాయి కదా. అవి పూర్తిగా క్యాన్సర్ సెల్స్ అంటే ట్యూమర్స్ గా ఫామ్ అవ్వకుండానే మొత్తం చంపేస్తాయి, వీటిని కిల్ చేసేస్తాయి అని చెప్తారు ఓకేనా. అది అంటే మనకి క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫాగోసైట్స్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ న్యూక్లియస్ ని బేస్ చేసుకుని ఫాగోసైట్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తున్నాను. మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్, పాలిమార్ఫో న్యూక్లియర్ ఫాగోసైట్స్. మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ వీటిని ఏమంటే మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ ఏముందంటే మోనోసైట్స్ బ్లడ్ లో ఉంటాయి. ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ మోనోసైట్స్ ఏమవుతుందంటే బ్లడ్ నుంచి ఎక్స్ట్రా వాస్కులర్ మైగ్రేషన్ అంటే బ్లడ్ వెజిల్ నుంచి టిష్యూస్ లోకి అంటే కనెక్టివ్ టిష్యూస్ లోకి వచ్చేస్తాయి. అవి వాటిని ఏమంటాం అంటే హిస్టోసైట్స్ అంటాం. బ్లడ్ వెజిల్ లో ఉన్నంతసేపు వాటిని మోనోసైట్స్ అంటున్నానన్న, టిష్యూలోకి వచ్చిన తర్వాత అంటే ఎక్స్ట్రా వాస్కులర్ మైగ్రేషన్ తర్వాత వీటిని ఏమంటాం అంటే హిస్టోసైట్స్ అంటాం. అవేంటంటే కఫర్ సెల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కఫర్ సెల్స్ లివర్ లో ఉంటాయి, మైక్రోగ్లియల్ సెల్స్ బ్రెయిన్ లో ఉంటున్నాయి, ఆస్టియోక్లాస్ట్ బోన్ మ్యారోలో ఉంటున్నాయి, బోన్ లో ఉంటున్నాయి అన్న, సైనోవియల్ సెల్స్ సైనోవియల్ ఫ్లూయిడ్ లో ఉంటున్నాయి కదా. ఇవేం చేస్తాయి అంటే ఆ రీజన్ లో ఎంటర్ అయ్యే మైక్రోబ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎంగల్ఫ్ చేస్తూ ఉంటుంటాయి.
ఓకేనా, హిస్టోసైట్స్ అనేవి. నెక్స్ట్ పాలిమార్ఫో న్యూక్లియర్ పాగోసైట్స్. ఇవేంటంటే న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్ ఇవన్నీ ఏంటంటే పాలిమార్ఫో న్యూక్లియర్ పాగోసైట్స్ కింద వచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే యాక్సిలరీ సెల్స్. ఈ యాక్సిలరీ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే దే హెల్ప్ లింఫోసైట్స్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇమ్యూన్ సిస్టాన్ని రెస్పాండ్ చేయటం కోసం ఇవి యూజ్ అవుతాయి. అంటే లింఫోసైట్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంటాయి నన్ను ఇండైరెక్ట్గా. అవేంటంటే బేసోఫిల్స్, మాస్ట్ సెల్స్, ప్లేట్లెట్స్ అండ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఇవన్నీ కూడా యాక్సిలరీ సెల్స్ కింద చెప్తాం. వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టాన్ని రెస్పాండ్ చేస్తూ ఉంటుంటాయి. బేసోఫిల్స్, మాస్ట్ సెల్స్, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనకి ఇన్ఫ్లామేటరీ సబ్స్టెన్స్ ని సెక్రెట్ చేస్తున్నాయి అన్న. ఇక్కడ చెప్తున్నాం మాస్ట్ సెల్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుందంటే ఇన్ఫ్లామేటరీ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అవుతుందన్న. అక్కడ డాట్లు పెట్టాం కదా అది. ఆ ఇన్ఫ్లామేటరీ సబ్స్టెన్స్ ఏం చేస్తున్నాయంటే పక్కనుండే సెల్స్ అంటే దాని సరౌండింగ్ లో ఉండే సెల్స్ ని ఏం చేస్తుందంటే సిగ్నల్స్ పంపిస్తుంది. ఓకేనా, అంటే మనకి మాస్ట్ సెల్ ఏం చేస్తుందంటే మాస్ట్ సెల్స్ ఏదైనా ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉన్నాయి అనుకున్నాను. మాస్ట్ సెల్స్ ఏం చేస్తున్నాయంటే ఇన్ఫ్లామేటరీ సబ్స్టెన్స్ ని సెక్రెట్ చేస్తున్నాయి. ఇవి ఇన్ఫ్లామేటరీ సబ్స్టెన్స్. ఈ ఇన్ఫ్లామేటరీ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ సరౌండింగ్ లో ఉండే సెల్స్ ని యాక్టివేట్ చేసేసి స్వెల్లింగ్ అయ్యే విధంగా చేస్తాయి వాటిని. ఓకేనా, అది వాటి యొక్క ఫంక్షన్. యాక్సిలరీ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం అంటే మ్యాక్రోఫేజెస్, బి సెల్స్, డెండ్రైటిక్ సెల్స్. డెండ్రైట్స్ కాదు, డెండ్రైటిక్ సెల్స్. డెండ్రైట్స్ అనేవి న్యూరాన్స్ లో వస్తాయి. ఇక్కడ డెండ్రైటిక్ సెల్స్ అంటాం, బాగా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఇవి డెండ్రైట్ షేప్ లో ఉంటాయి కాబట్టి వీటిని డెండ్రైటిక్ సెల్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్.